హలో డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు, ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ, త్వరలో 20,000 పైగా పోస్టులకు నోటిఫికేషన్లకు సంబంధించిన ఒక అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేస్తామని అన్నది. బట్ వివిధ రకాల కారణాల వల్ల ఇప్పటివరకు కూడా ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కాకపోయింది. దాంట్లో ముఖ్యమైనది ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ గతంలో చూపించిన వేకెన్సీస్ అన్నింటినీ కూడా రోస్టర్ పాయింట్ల వైజ్గా డివైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంట్లో ఎస్పెషల్లీ ఎస్సీ వర్గీకరణలో కూడా ఈ రోస్టర్ పాయింట్ల వారీగా ఈ పోస్టులను షఫుల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి దానికి సంబంధించిన ప్రతిపాదనల స్వీకరణ అనేది జరుగుతుంది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం, నియామక సంస్థలు కూడా కార్యాచరణ అనేది చేపట్టడం అయితే జరిగింది. 2024-25 ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కి అనుగుణంగానే అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు అనేవి జరుగుతున్నాయండి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ను జారీ చేసేందుకు ప్రణాళికను చేస్తున్నాయి. త్వరలో 20,000 పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం అయితే దాదాపు కనబడుతుంది. ఎందుకోసం అంటే చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వం పైన ఒక రకమైన ప్రెషర్ అనేది ఉంది. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ అనేది రాలేదన్న ఉద్దేశంతో సో వీలైనంత తొందరగా ఈ ఒక 20,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జూన్ 2 వరకు గ్రామ పంచాయతీకి ఒక సంబంధించిన జీపీఓ అధికారులను కూడా రిక్రూట్ చేస్తామన్న ఉద్దేశంతో ఉంది. అదేవిధంగా సర్వేయర్లకు సంబంధించిన అప్లికేషన్స్ కూడా తీసుకుంటూ ఉంది. సో వీటితో పాటు స్పెషల్గా టీచింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, గురుకుల కావచ్చు, వైద్య నియామకాల్లో దాదాపు ఒక 10,000 వరకు పోస్టులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా కొన్నిట్లలో బ్యాక్లాగ్ పోస్టులు అనేవి చాలా ఏర్పడ్డాయి. లాస్ట్ టైం ఎస్పెషల్లీ గురుకుల లాంటి వాటిలో 2,000 నుంచి 3,000 వరకు బ్యాక్లాగ్ పోస్టులు అనేవి ఉన్నాయి. సో వాటితో పాటు గ్రూప్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తే ఒక 20,000 వరకు పోస్టుల భర్తీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. విడతల వారీగా ఇక్కడ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైపోతే మిగిలిన అనేది ఆటోమేటిక్గా ఫ్లో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆస్పిరెంట్స్ కూడా కొంచెం బిజీగా అయిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో వీలైనంత తొందరగా కూడా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తే క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేసినట్లు కూడా అవుతుందండి. మరి ఇంత ఏమైనా అప్డేట్ వచ్చినా కానీ దాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.